ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని భయము కుటుంబాన్ని బలపరుస్తుంది. షెమయాకు కుమారులు పుట్టిరి, వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయము 6వ వచనం. ఈ వాక్యం షెమయా కుటుంబం గురించి చెప్తుంది. అతని కుమారులు పరాక్రమశాలులై తమ కుటుంబానికి నాయకులుగా నిలిచారు. ఒక దేవుని భయము గల కుటుంబం తరతరాలకు ఆశీర్వాదం అవుతుంది. మంచి ఆత్మీయ వారసత్వం గొప్పది. షెమయా జీవితం అతని కుమారులపై ప్రభావం చూపింది. తల్లిదండ్రుల విశ్వాసం పిల్లల జీవితాలను నిర్మిస్తుంది. దేవుడు కుటుంబాలను బలపరుస్తాడు. పరాక్రమం అంటే కేవలం శారీరక బలం కాదు. విశ్వాసం, ధైర్యం, బాధ్యత కూడా పరాక్రమమే. దేవుని భయములో పెరిగిన వారు బలమైన నాయకులవుతారు. కుటుంబంలో నాయకత్వం అవసరం. వారు తమ ఇంటి వారికి పెద్దలైరి అని వాక్యం చెప్తుంది. కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించే నాయకత్వం ప్రతి ఇంటిలో అవసరం. మన కుటుంబాలు దేవుని భయంలో స్థిరపరచబడాలి. అప్పుడు మన పిల్లలు కూడా ఆశీర్వాదకరమైన జీవితాలను గడుపుతారు. ప్రార్థన. ప్రభువైన యేసు, మా కుటుంబాలను నీ భయములో స్థిరపరచుము. మా పిల్లలను విశ్వాసంలో బలపరిచి నీ చిత్తానుసారంగా నడిపించుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.